బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగనున్న 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ కు విశాఖపట్నం వేదిక కానుంది. దీంతో వన్డే సిరీస్ ను సొంతం చేసుకోవడానికి ఇరు జట్లు సిద్ధమైపోయాయి. రాంచీలో భారత్, రాయ్పూర్ లో సౌత్ ఆఫ్రికా గెలవడంతో విశాఖ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. మ్యాచ్ కు 3 రోజుల ముందే టికెట్స్ భారీగా అమ్ముడైపోయాయి. విశాఖ స్టేడియం ఇండియా టీమ్ కి ఫేవరెట్ గా ఉండటంతో సిరీస్ ఇండియాదే అని అభిమానులు అంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశాఖలో ఇదే చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ అని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2 రోజుల క్రితమే ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు విశాఖ చేరుకున్నాయి. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విశాఖ క్రికెట్ స్టేడియం పరిసరాల్లో 1500 మందితో సిపి శంఖబ్రత బాక్సీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇండియా, సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు ప్రయాణించే రోడ్లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో మనకి అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఒకవైపు మ్యాచ్ జోష్ కనిపిస్తూ ఉంది, అభిమానులు ఏ విధంగా తరలి వస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? మరో 2 గంటల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఉదయం 9:30 నుంచే మొత్తం వస్తున్నటువంటి అభిమానులందరినీ కూడా స్టేడియంలోకి ఎలో చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్రౌడ్ అనేది ఎక్కడా నిలబడకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరిని పోలీసులు అటు వాళ్ళకి కేటాయించినటువంటి గేట్ నెంబర్స్ ద్వారా అందరినీ లోపలికి పంపిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఈ మ్యాచ్కి సంబంధించి ఇండియా సౌత్ ఆఫ్రికాలో ఇండియా ఫేవరెట్గా ఉన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనం జెర్సీల మీద కూడా చూడొచ్చు. అయితే జెర్సీ నెంబర్ 45 లేకపోతే జెర్సీ నెంబర్ 18 అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళ కోసమే ఈ మ్యాచ్కు ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. అంటే ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంతో మంది ప్రస్తుతం అయితే ఈ మ్యాచ్ని చూడడానికి విశాఖ వస్తున్నారు. 1500 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా క్రికెటర్లు వస్తున్నటువంటి దారుల్లో కూడా పోలీసులు ముమ్మర తనిఖీలు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం అందరినీ కూడా ఎక్కడికక్కడ డాగ్ స్క్వాడ్స్తోనూ, బాంబ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేసి రోడ్డుని వాళ్ళకి వస్తున్నటువంటి వాళ్ళు ఇంచుమించుగా అంటే వీళ్ళకి 13వ గేట్ నుంచి 20వ గేట్ వరకు వెళ్ళే మొత్తం అందరినీ కూడా ఒకే వేలో నుంచి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత క్రౌడ్ ఉందో, కానీ ఎక్కడ రోడ్ల మీద ఈ ప్రేక్షకులు ఉండేలాగా, అభిమానులు ఉండకుండా ఉండేలాగా మొత్తం అందరినీ కూడా స్టేడియం లోపలికి పంపిస్తున్నారు. ఇప్పుడు టైం దాదాపుగా 11:15 అయింది. 1 గంటకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కానీ 9:30 నుంచే లోపలికి అయితే పంపించేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక సెషన్ సంబంధించినటువంటి క్రికెటర్స్ ప్రాక్టీస్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో హడావుడైతే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది క్రికెట్ అభిమానులు ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యాచ్ని చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? మ్యాచ్కి సంబంధించి అంటే ఇప్పుడు ఇండియా, సౌత్ ఆఫ్రికా రెండూ కూడా సిరీస్ మాదంటే మాదనే ఉంది. ఇండియా ఫేవరెట్గా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏం చెప్తారు? ఎస్ సార్, నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్. నేను యాక్చువల్గా ఈ మ్యాచ్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ మనకి ఇండియా గెలిచింది, సెకండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇప్పుడు 2 వారాలు జరుగుతుంది సార్ ఈ మ్యాచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటాం కాబట్టి బ్యాటింగ్ ఎవరైతే వాళ్ళకి వెళ్ళాలని అనుకుంటున్నాను నేనైతే. సార్ యాక్చువల్గా ఏంటంటే టికెట్లు దొరకట్లేదు సార్. మెయిల్గా ఆన్లైన్లో టికెట్లు కూడా వేగంగా అయిపోయాయి. ఎందుకు అయిపోయాయి తెలియట్లేదు. 3 సార్లు పెట్టారు, కానీ మనం బుక్ చేసేలోగా లైన్లో ఉంటున్నాం కానీ, క్యూలో ఉంటున్నాం కానీ వేగంగా అయిపోయాయి సార్. దయచేసి సో ఏంటి ఏ టీం గెలుస్తారు? ఎందుకంటే 358 కొట్టినా కూడా సౌత్ ఆఫ్రికా లాస్ట్ మ్యాచ్లో సునాయాసంగా గెలిచిపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇండియా ఫేవరెట్ ఈ స్టేడియానికి సంబంధించి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఏం చెప్తున్నారు? దీంట్లో ఆఖరి మ్యాచ్ ఇది టాస్ కీలకంగా ఉంది. ఎందుకంటే ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళది మ్యాచ్ ఆల్మోస్ట్ 50% గెలిచినట్టు. ఎందుకంటే డ్యూ అనేది వస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో. ఈజీగా సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఎవరైతే వస్తారో వాళ్ళదే గెలిచేస్తారు. ఈ మ్యాచ్ మొత్తం చాలా మంది అభిమానులు అయితే ఇప్పటికే చేరుకుంటున్నారు. వస్తున్నటువంటి వాళ్ళల్లో చాలా తక్కువ మంది దగ్గర టికెట్స్ ఉన్నాయి. టికెట్లు ఉన్నా లేకపోయినా కూడా ప్రత్యక్షంగా వాళ్ళ అభిమాన క్రికెటర్లను చూడాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అయితే స్టేడియం దగ్గరికి చేరుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరికి కూడా ఇదే చివరి మ్యాచ్. అంటే ముఖ్యంగా చూస్తే విశాఖలో ఇది చివరి మ్యాచ్ అనే ప్రచారం అయితే జరుగుతుంది. దీనితో మళ్ళీ ఎప్పుడు వస్తాయనేది కూడా తెలియనటువంటి మ్యాచెస్ ఎప్పుడు వస్తాయని తెలియనటువంటి నేపథ్యంలో చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళైతే ఉన్నారు. ఎట్లా లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా విరాట్ కోహ్లీ 2 సెంచరీలు వేశాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఇదే స్టేడియంలో కోహ్లీకి 3 సెంచరీలు అయితే ఉన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు మ్యాచ్ గురించి? ఈ మ్యాచ్లో అయితే మేము అందరూ
కోహ్లీ కోసమే ఇక్కడికి రావడం జరిగింది. రోహిత్ శర్మ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేబీ ఇదే లాస్ట్ మ్యాచ్ వైజాగ్లో వాళ్ళిద్దరికీ కూడా గత ఫామ్ని కోహ్లీకి కానీ కొనసాగించి ఉండేలా ఉంటే చాలా అద్భుతంగా జరగబోతుంది. రెండు జట్ల మధ్య ఇది ఫైనల్ కాబట్టి చాలా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంత జనం ఇక్కడికి చేరుకున్నాం. ముందుగానే మ్యాచ్ ఇంకా 2 గంటలు ఉంది మొదలవడానికి. కానీ ఇప్పటి నుంచి ఇంత సందడి ఉందంటే కారణం కేవలం రోహిత్ అండ్ కోహ్లీ కోసమే. కానీ రోహిత్ అండ్ కోహ్లీ విషయం పక్కన పెడితే లాస్ట్ మ్యాచెస్లో కూడా బౌలింగ్ చాలా వీక్గా ఉంది. దానివల్ల 358 కొట్టినా కూడా చాలా సునాయాసంగా సౌత్ ఆఫ్రికా టీం ముందుకు వచ్చేస్తుంది అంటున్నారు. ఈ పొజిషన్ కూడా ఇప్పుడు కూడా అదే పొజిషన్ ఉండే అవకాశం ఏమైనా ఉందా? ప్రతి మ్యాచ్ పరిస్థితి వేరేగా ఉంటుందండి. ప్రతి పిచ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గత పిచ్ బౌలింగ్ అనుకూలించలేదు, కానీ ఈ పిచ్ మాత్రం బౌలింగ్ ఖచ్చితంగా అనుకూలిస్తుంది. అండ్ మన బౌలింగ్ అటాక్ కూడా చాలా బాగుంది. ఈసారి ఇద్దరు ఆల్రౌండర్తో బరిలో దిగుతున్నారు కాబట్టి మనం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా చూడొచ్చు, వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సెల్ఫీలు తీస్తూ అటు ఇండియా టీంకి సంబంధించినటువంటి అభిమాన క్రికెటర్ల జెర్సీలు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. క్రౌడ్ మాత్రము అసలు ఊహించినటువంటి పరిస్థితిలో ఉంది. భారీగా టికెట్లు ఉన్న వాళ్ళు ఏ సంఖ్యలో వస్తుంటే వాళ్ళకి కొన్ని అంటే వాళ్ళకి 10 టైమ్స్ ఎక్కువగా ఇప్పుడు టికెట్ లేనటువంటి వాళ్ళు స్టేడియం దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 1500 మంది పోలీసులతో స్టేడియం చుట్టూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ముమ్మరు తనిఖీలు చేసి లోపలికైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్లో కూడా కొన్ని టికెట్స్ ఫేక్ టికెట్స్ వచ్చిన ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ఒక్కొక్కరినైతే టికెట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. మరొక 2 గంటల్లో ప్రారంభం కానున్నటువంటి మరికొద్ది సేపట్లో అంటే ఒక్కొక్క టీం అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. మరికొద్ది సేపట్లో మొత్తము అంటే లోపల స్టేడియం లోపల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా T20 ఎన్ని మ్యాచెస్ ఇక్కడికి ఢిల్లీ హోమ్ గ్రౌండ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఐపీఎల్ అయితే చూడగలరు. కానీ మళ్ళీ ఇండియా అది ఇతర కంట్రీకి సంబంధించినటువంటి మ్యాచెస్ ఎప్పుడు వస్తాయో తెలియదు అనే ఉద్దేశంతో రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఆడతారో లేదో తెలియదు అనేది అభిమానులు ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా ఇక్కడికైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్టేడియంలో అటు విరాట్ కోహ్లీ కూడా దాదాపుగా 7 మ్యాచెస్ అయితే ఆడాడు. 7 మ్యాచెస్ లో 3 సెంచరీలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఇప్పటికే 2 సెంచరీలు చేశాడు కాబట్టి హ్యాట్రిక్ మరొక సెంచరీ కూడా ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కొడతారనే అభిమానుల్లో చాలా ఆనందం అయితే ఉంది. సో దీన్ని బట్టి మొత్తం అభిమానులు తాకిడైతే విశాఖ స్టేడియం దగ్గర ఎక్కువైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా టికెట్స్ అన్ని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.